తులసి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు ఇంటర్వ్యూ ముఖ్యమైతే మాకు నిన్ను ఇంటరాగేషన్ చేయడమే ముఖ్యం. కానిస్టేబుల్స్ ముందు వీడి సెలవేయండి. సార్ 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 ప్లీజ్ సార్ 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 పదా లోనకి పదా సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు సార్ సార్ ప్లీజ్ సార్ 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 నేనే తప్పు చేయలేదు సార్. ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్. కానిస్టేబుల్ టీ వచ్చిందా? చెప్పాను సార్ వస్తుంది. సార్ టీ. ఇంటర్వ్యూ లేదు, నీకు ఉద్యోగము రాదు. ఆశలు వదిలేసుకుని ఈ అక్రమ రవాణా వెనక మీ మాఫియా ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారో చెప్పు. సార్ సార్ నాకు అలాంటి మాఫియా ఎవరో తెలీదు. నేను నా కుటుంబం నా చదువు సార్ ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం సార్. ఇది తప్ప నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్ మా అమ్మ ఎవరో కూడా మీకు తెలుసు కదా సార్, ఒక్కసారి కాల్ చేయండి సార్. నిన్ను అరెస్ట్ చేసిన విషయం ఎలాగూ మీ అమ్మకు గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. హలో. తులసి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి సార్. మీ పెద్దబ్బాయి విష్ణుకి ఈరోజు ఇంటర్వ్యూ ఉందంట కదా, నిజమేనా? నిజమే సార్, బయలుదేరి వెళ్ళాడు. అయితే ఏంటి? ఈ విషయం గురించి మీరు అడగడం ఏంటి? అడగాల్సిన అవసరం లేదు కానీ మీతో ఒక విషయం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏంటండి అది? మీ విష్ణు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మా అదుపులో ఉన్నాడు. ఇందాకే అరెస్ట్ చేసి వాడిని పిఎస్కి తీసుకొచ్చాం. అయ్యో సార్, ఏంటి సార్ మా విష్ణుని ఎందుకు అరెస్ట్ చేశారు? వాడు చేసిన తప్పేంటి? చాప కింద నీరులా చాలా మెత్తగా మత్తుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి విస్తరిస్తూ ఉంది. ఈ ముఠాలో మీ అబ్బాయి కూడా ఒక మెంబరే అని తెలుస్తుంది. సార్ అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అయ్యో సార్ సార్ సార్, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి. అసలు వాడి ఇంటర్వ్యూకి హాజరవడం చాలా ముఖ్యం అండి. ప్లీజ్ సార్, వాడిని వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. వదలడం అస్సలు కుదరదు. అయ్యో సార్, అరెస్ట్ చేశామన్న విషయం మీకు చెప్పడానికే కాల్ చేశాను. అయ్యో ఉంటారండి. సార్ సార్ సార్, ఎస్ఐ గారు. అయ్యో అత్తయ్య, ఏం జరిగింది? విష్ణు ఇంటర్వ్యూకి వెళ్తుంటే గంజాయితో పట్టుబడ్డాడనేసి పోలీసులు వాడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారట. ముందు వాడిని స్టేషన్ నుంచి విడిపించి ఇంటర్వ్యూకి పంపించాలి. వాడి కష్టం వృధా కాకూడదు. రేవతి పద. పదండి అత్తయ్య. వెళ్ళండి వెళ్ళండి. మీరెంత హైరానా పడి వెళ్ళినా విష్ణునంత తేలిగ్గా విడిపించలేరు. విష్ణు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరు. రేవతి కలలు కంటున్న ఉద్యోగం ఇక వచ్చినట్టే. పాపం రేవతి, వెరీ బ్యాడ్ లక్. గంజాయి రవాణాలో నీతో పాటు ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారు? సార్
1,20,00,000 విలువ చేసే 400 కిలోల గంజాయి సిటీలోకి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం సరుకు ఎక్కడ దాచారు? ఒకే చోట దాచారా? చాలా చోట్ల చుట్టుపక్కల ఏరియాలో దాచారా? లేదంటే మొత్తం అమ్మేశారా? సార్ 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 నాకు ఈ గంజాయి రవాణాతో సంబంధం లేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ నన్ను అదే అడుగుతున్నారేంటి సార్? మళ్ళీ మళ్ళీ కాదు, నువ్వు నిజం చెప్పేదాకా అడుగుతాను. నిన్ను చావగొట్టైనా నిజం చెప్పిస్తాను. సార్ 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 మర్యాదగా అడిగితే వీడెందుకు చెప్తాడు సార్? అయితే మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి. ఓకే సార్. సార్ 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 చెప్పరా, చెప్పు. ఎక్కడ ఇవ్వరవి? సార్ సార్ చెప్పరా, చెప్పు. ప్లీజ్ సార్ సార్ చెప్పరా. అయ్యో విష్ణు! అమ్మా ఎస్ఐ గారు, ఏంటిది? మా విష్ణు ఎలాంటి తప్పు చేయలేదు సార్. మా అబ్బాయికి అలాంటి నేరాలతో ఎలాంటి సంబంధం లేదు. దయచేసి వాడిని వదిలేయండి. తులసి గారు, మీ అబ్బాయి గంజాయితో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే సంబంధం లేదని మీరు ఎలా అంటారు? మీ కొడుక్కి ఏ పాపం తెలియదని మీరు సర్టిఫికేట్ ఇస్తే మేము వదిలిపెట్టేయాలా? కుదరదు. సార్, మా విష్ణు అలాంటి వాడు కాదు సార్. వాడికి ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది. వెళ్ళకపోతే ఇన్నాళ్లుగా ఎదురు చూసిన చాలా గొప్ప అవకాశం అతను చేజారిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి సార్. మా ఆయన్నెవరో కావాలనే ఇరికించారనిపిస్తుంది సార్. కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించాలన్న ఆశయంతో ఉన్న నా భర్త ఇలాంటి అక్రమ సంపాదనకు ఆశపడడు. ప్లీజ్ సార్, వదిలిపెట్టండి. మీరిద్దరూ కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి బతిమాలుకున్నా నేను ఈ నేరస్తుని వదిలిపెట్టను. ఏంటి సార్ ఈ అన్యాయం? నేరం చేశారో లేదో నిర్ధారణ జరగక ముందే నేరస్తుడని మీరెలా అంటారు? మా విష్ణు ఏ నేరం చేయడు. ఎవరో చేసిన నేరాన్ని మా వాడి మీద మోపకండి. ఇదివరకు మా చిన్నబ్బాయి మీద కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారు. తర్వాత ఏ నేరం చేయలేదని మీరే వదిలిపెట్టారు. ఇది కూడా అలాంటిదేనండి. ఇప్పుడు మీరు మా వాణ్ణి వదిలిపెట్టకపోతే ఇంటర్వ్యూ పోతుంది. వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. దయచేసి అర్థం చేసుకుని వదిలిపెట్టండి సార్. ఇప్పుడు కేసు ఫైల్ అయితే మీరు చెప్పినట్టే ఇతని ఫ్యూచర్ నాశనం అవుతుంది. సార్ నేను ఏ నేరం చేయలేదంటుంటే కేసు ఫైల్ చేస్తానంటారేంటి సార్? నన్ను ఇలా ఇరికించడానికి మీరెవరికైనా అమ్ముడు పోయారా? నేను అమ్ముడుపోయే వాళ్ళగా కనిపిస్తున్నానా? నువ్వు నోటుకొచ్చినట్టు వాగితే ఇంకో 2 కేసులు నీ మీద ఎక్కువ రిజిస్టర్ అవుతాయి. మైండ్ ఇట్. రే విష్ణు, నువ్వు ఆవేశపడకురా. నేను మాట్లాడుతున్నాను కదా. ఎస్ఐ గారు, మా విష్ణు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. అంతవరకు దయచేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి ప్లీజ్. రే విష్ణు, నీ ఇంటర్వ్యూకి ఇంకా ఎంత టైం ఉంది? అమ్మా ఇంకా టైం ఉందమ్మా, 2:00 వెళ్తే చాలు. హ, ఈ టైం చాలు. నువ్వేంటో ఈ ఎస్ఐ గారికి నేను తెలియజేస్తాను. ఎస్ఐ గారు ప్లీజ్ కాస్త టైం ఇవ్వండి. మధ్యాహ్నం 2 గంటల దాకా టైం ఇస్తున్నాను. ఈ లోపు ప్రూవ్ చేయండి, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. హ, చాలా థ్యాంక్స్ సార్. రే విష్ణు, నువ్వేం కంగారు పడకురా. రేవతి పద, వస్తాను సార్. రా. తేజుని పిలు.
తేజు రండి. అత్తయ్య, సరిగ్గా విష్ణు ఇంటర్వ్యూకి బయలుదేరినప్పుడే ఇలా జరగడం ఏంటో అర్థం కావట్లేదు. ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసుకుని కాస్త టైం తీసుకున్నాం కానీ ఈ లోపు మనం ఎలా ప్రూవ్ చేయగలం? విష్ణుకి అలాంటి అక్రమ రవాణాతో సంబంధం లేదని రుజువు చేస్తేనే విష్ణుని ఇంటర్వ్యూకి హాజరయ్యేలా చేయగలం. ఎలా రుజువు చేస్తాం అత్తయ్య? అదే ఆలోచిస్తున్నాను రేవతి. టెన్షన్లో అసలు బుర్ర పని చేయటం లేదు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి. విష్ణు ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్లే ఇలాంటి పని చేశారని అనిపిస్తుంది. మన ఇంట్లో విషయాలన్నీ ఝాన్సీ నందినితో చెప్తుంటుంది. విష్ణు ఇంటర్వ్యూ విషయం కూడా ఝాన్సీయే చెప్పుండొచ్చు. నందినియే ఇలాంటి కుట్రకి పాల్పడుండొచ్చు. మీకొచ్చిన అనుమానం నిజమే అత్తయ్య. ఈశ్వర్ కంటే విష్ణు పై స్థాయికి వెళ్లడం ఝాన్సీకి అస్సలు ఇష్టం లేదు. నేను ఎప్పుడూ తన పిఏగానే పనిచేస్తుండాలి, విష్ణు అటెండర్ గానే ఉండాలి అని చెప్పి ఝాన్సీ నాతోనే చాలా సార్లు చెప్పిందత్తయ్య. నేను కన్న కలలు ఎప్పటికీ నెరవేరవని నాతోనే ఛాలెంజ్ చేసింది. ఖచ్చితంగా ఇది మాత్రం ఝాన్సీ పనే అత్తయ్య. ఇప్పుడు వెళ్ళి నిలదీద్దాం పదండి అత్తయ్య. ఝాన్సీని ఇప్పుడు డైరెక్ట్ గా మనం నిలదీస్తే తనకేమీ తెలియదని తప్పించుకుంటుంది రేవతి. మరి ఈశ్వర్తో చెప్పినా ఈశ్వర్ కూడా నమ్మే పరిస్థితిలో లేడు కదత్తయ్య. తను ఝాన్సీనే బాగా నమ్ముతున్నాడు కదత్తయ్య. మరిప్పుడు మనం ఏం చేయాలి? విష్ణు తప్పు లేదని మనం ఎలా రుజువు చేయాలి? ఒక్క నిమిషం ఆగు రేవతి. వెంటనే ఇప్పుడు ఝాన్సీ నిలదీయడానికి కూడా ఇదంతా చేసింది ఝాన్సీ అని నిరూపించే ఐడియా నాకు తట్టింది. వెంటనే దీన్ని అమలు చేసి ముందు విష్ణుని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. పద. ఐడియా ఏంటత్తయ్యా? చెప్తాను, అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. విష్ణుని ఇంటర్వ్యూకి పంపించడం చాలా చాలా ముఖ్యం. పద. ఏంటి విష్ణు, తెగ టెన్షన్ పడుతున్నట్టున్నావు? అక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయి ఉంటుందనా? పంచాంగం దాస్తే పుష్కరం ఆగదు కదా. ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. నీ తలరాతలో ఆ ఉద్యోగం నీకు రాసి పెట్టలేదనుకో, కాసేపట్లో నీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. సార్ సార్ నేను అసలు ఏ తప్పు చేయలేదు సార్. అది నిరూపించడానికే మీ అమ్మ రంగంలోకి దిగింది. ఇచ్చిన గడువులోపు నిరూపించిందే అనుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు. లేదనుకో డిమాండ్కే, డౌటే లేదు. సార్ మా అమ్మ మీద నాకు నమ్మకం ఉంది సార్. రాస్కెల్ ఎవడో తప్పకుండా తెలుసుకుంటుంది. నా తప్పేం లేదని మా అమ్మ ప్రూవ్ చేస్తుంది సార్. అది చూద్దాం.
విష్ణు విష్ణు ఇంకా రాలేదన్నమాట. హాయ్ ఝాన్సీ. హలో నందిని, ఇంట్లోనే ఉన్నావా ఆఫీస్లో ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను ఝాన్సీ. నేను ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా నీకోసం ఫ్రీ అవ్వగలను. నాకేదో గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేసినట్టున్నావు. ఏంటో చెప్పు ఝాన్సీ. చెప్తాను నందిని, ఇది మనకి గుడ్ న్యూసే. ఆ తులసికి, ఈ ఇంటి పెద్ద గోడలని పొగరుగా తిరిగే రేవతికి మాత్రం ఇది చాలా బ్యాడ్ న్యూస్. ఇంటర్వ్యూకి బయలుదేరిన విష్ణుని గంజాయి కేసులో ఇరికించి అరెస్ట్ చేయించాను నందిని. వెరీ గుడ్ ఝాన్సీ. అయితే ఇంకా లైఫ్ లో విష్ణుకి గవర్నమెంట్ జాబ్ రానట్టే. కన్ఫర్మ్ నందిని. నా ఈశ్వర్ కంటే పెద్ద స్థాయిలో ఉద్యోగం సంపాదించడమే లైఫ్ లో పెద్ద గోల్ అని పాపం చాలా కష్టపడి కాదు, విష్ణుని చాలా కష్టపట్టి చదివించింది ఆ రేవతి. చివరికి లైఫ్ లోనే పెద్ద మచ్చ గుర్తుండిపోతుంది. జాబ్ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటే లైఫ్ టైం ఫెయిల్యూర్ గా మిగిలిపోతుందన్నమాట. వినటానికి ఎంత హాయిగా ఉందో. ఆ తులసిని మానసికంగా ఇంకా ఇంకా కుంగదీయాలి ఝాన్సీ. అప్పుడే నీకైనా నాకైనా ప్రశాంతత. అవును నందిని, ఆ తులసిని జీవితంలో క్షమించే సమస్య లేదు. నాకు ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నందిని. ఝాన్సీ, థ్యాంక్స్ చెప్పి మన ఫ్రెండ్షిప్ ని ఇన్సల్ట్ చేయకు. నందిని నీ వెల్ విషర్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నీ సంతోషమే నా సంతోషం. టేక్ కేర్. బాయ్ నందిని. ఝాన్సీని ఎప్పటికప్పుడు నమ్మిస్తూ ఫ్రెండ్షిప్ ముసుగులో ఆ తులసి కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసేదాకా, ఆ తులసి సంతోషాన్ని దూరం చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు. ఆ తులసి పతనం మొదలైంది. ఏ రాణి, రాణి, రాణి రాణి అని మేడం వాయిస్ వినిపిస్తుంది కానీ మేడం కనిపించట్లేదేంటి? ఇట్రా, ఇక్కడున్నాను. ఏ రాణి, ఇక్కడ చూడు. రా రా రా. ఇట్రా. మేడం, మీరిక్కడున్నారా? అదేంటి మేడం, మీ ఇంటి దగ్గర ఇలా చాటుగా దాక్కుని నన్ను పిలవడం ఏంటి? ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. నిన్ను నేను బయటికి ఎందుకు పిలిచానంటే, ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఎవ్వరూ వినకూడదు. అంత సీక్రెట్ ఏంటి మేడం? ఇదిగోండి మేడం, ఝాన్సీ ఫోన్. థ్యాంక్ యూ. అన్నోన్ నెంబర్కి ట్రై చేయండి అత్తయ్య. హలో, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? పని కూడా పూర్తయిపోయింది కదా మేడం. విష్ణు మీద గంజాయి కేసు ఈ పాటికి రిజిస్టర్ కూడా అయిపోయి ఉంటుంది. వెరీ గుడ్. అయితే ఇంకొక పని ఉంది, అంతకంటే ఎక్కువ డబ్బిస్తాను. చేస్తావా? డబ్బిస్తానంటే ఎందుకు చేయను మేడం? అయితే నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసాయి. అలాగే మేడం.